తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కూడా కూటమి నేతలు రాజకీయం చేస్తున్నారని ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి విమర్శించారు. ఇక తమ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దాన్ని రాజకీయం ఎందుకు చేస్తున్నారో తమకు అర్థం కావడం లేదన్నారు. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా తిరుమలలో ప్రసాదం విషయంలో లేనిపోని విమర్శలు చేయకుండా మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి సూచించారు. అంగీకరించే పరిస్థితి లేదు. నిజంగా చెప్పండి, నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ అడుగుతున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నాను, ప్రతి ఒక్క హిందువుని అడుగుతున్నాను. ఏమీ కలవలేదంటే ముందు సంతోషించాలా, లేకపోతే ఏదో కలిసిందని ఆలోచన చేయాలి. ఏమీ కలవలేదని దేశంలోనే అత్యున్నత పరిణామాలు కలిగిన దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు క్లీన్ చీట్ ఇస్తే ఒక హిందువుగా సంతోషించాలా, లేకుండా బ్యానర్లు కట్టి రోడ్లలో ఇంకా ఏదో కలిసింది, ఇంకేదో కలిసిందని విష ప్రచారం చేయాలా? ఒక్కసారి ఆలోచించండి. రాజకీయాన్ని ఏ స్థాయికి దిగజారుస్తున్నాడు, రాజకీయాన్ని దేవుడు ఈరోజు దేవుణ్ణి ఏ స్థాయికి దిగజారుస్తున్నాడు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు ఆయన చెప్పినది ఏది చేయలేకపోగా, ఆయన కళ్ళ ముందర జరుగుతున్న అన్యాయాల అక్రమాలను అరికట్టలేక ఈరోజు ఇట్లాంటి విష ప్రచారాలకు పాల్పడి ప్రజల్ని డీవియేట్ చేయడానికి ట్రై చేస్తున్న డైరెక్షన్ లో భాగమే ఈ ఆరోపణలు తప్పితే వేరేది ఎటువంటి నిజము కూడా లేదు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా సిబిఐ వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్ లో ఏం తప్పు ఉందనేది నువ్వు ప్రూవ్ చేయి. ఏదో ఒక పేజ్ నెంబర్ చెప్తాడు, ఆ పేజ్ నెంబర్ లో దాంట్లో ఇది లేదు అని చెప్పి ఇచ్చారు అంటారు. దాని తర్వాత రాసిన పేజ్ నెంబర్ అడిగితే దానికి సమాధానం ఎవడు చెప్పరు. ఎందుకు చెప్పరు? ఒక పాయింట్, ఒక ఛార్జ్ షీట్ అనేది, ఒక జడ్జిమెంట్ అనేది వచ్చినప్పుడు ఆ జడ్జిమెంట్ లో ఒక ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. మరి నీకు కావాల్సిన వాటి వరకు నువ్వు పరిగణలోకి తీసుకొని ఇంకా విష ప్రచారం, దాని సారాంశం ఏంటి చెప్పబోయా, జడ్జిమెంట్ సారాంశం ఏంటి చెప్పబోయా అంటే చెప్పడు. అంటే ఎంత దుర్మార్గం ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఎక్కడా కూడా నిజాన్ని అంగీకరించే పరిస్థితి లేదు. నిజంగా చెప్పండి, నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ అడుగుతున్నా.